హాయ్ సార్. హాయ్. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మూవీ హరిహర వీరమల్లు, సో అది మళ్ళీ రిలీజ్ డేట్ అనేది చేంజ్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ఒక కొత్తగా చిరంజీవి గారిది కూడా ఒక మూవీ రాబోతుంది, దానికి సంబంధించి కూడా డేట్ చేంజ్ అవ్వడం, అంటే దీనికి అన్నిటికీ కారణం బయాస్ దొరకడం లేదు మూవీస్ తీసుకోవడానికి అనే టాపిక్ వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే పాలిటిక్స్ పరంగా ఏమైనా అడ్డుపడుతున్నారా అని ఒక మాట కూడా వస్తుంది సార్. అంత పెద్ద హీరోలకి బయాస్ దొరకపోవడం అనేది ఇక్కడ ఒక పాయింట్. దాని గురించి బయార్స్ కాదు, బయర్స్ అంటే కొనుగోలుదారులు, సినిమాలు కొనుక్కునేవాళ్ళు. ఎగ్జిబిటర్స్ అంటే థియేటర్ ఓనర్స్. డిస్ట్రిబ్యూటర్ అంటే ఆ థియేటర్లను బుక్ చేసి నిర్మాతకి ఆ ఎగ్జిబిటర్స్కి మధ్యన ఉండేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ అంటారు. ఇక్కడ బయర్స్, డిస్ట్రిబ్యూటర్స్. అవుట్ రైట్ ఓనర్స్ అంటే డైరెక్ట్గా సినిమా కొనేసుకుని మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా థియేటర్లో వేసుకునేవాళ్ళు. థియేటర్స్ ఎవరై ఎగ్జిబిటర్స్, ఓకేనా. బయర్స్ కొనుక్కునేవాళ్ళు, మనం అంతా బయర్స్. మల్టీప్లెక్స్కి వెళ్తే మనం అందరూ కొనుక్కునేవాళ్ళం కదా, మనం బయర్స్ అనమాట. అలాగా బయర్స్ లేకపోవడం ఉంది, బయర్స్ లేకుండా చేయడానికి పాలిటిక్స్ చేశారు. అందరూ ఒకటి అయిపోయి ఆ నలుగురు అని పెట్టారు కదా. ఆ నలుగురు ఎవరెవరో సునీల్, సురేష్ బాబు, రామనాయుడు కొడుకు, తర్వాత వచ్చి ఎవరో అల్లు అరవింద్, దిల్ రాజు. ఈ నలుగురి దగ్గర వాళ్ళు థియేటర్లో బిజినెస్ చేసుకుంటారు. మల్టీప్లెక్స్లో కొన్ని సింగిల్ థియేటర్లు తీసుకుని అద్దెకిచ్చుకున్నారు. దాన్ని అంతా బాగు చేయించుకుని దాన్ని వాళ్ళు ఒక రూపాయికి అద్దెకి తీసుకుని ₹2 అద్దెకిస్తారు. ఊరికి ఎందుకు ఇస్తారు? నేను 10 ఏళ్ల క్రితం టీఎన్ఆర్ చెప్పాను ఇవన్నీ క్లియర్గా. 10 years బ్యాక్ టీఎన్ఆర్ ఐ డ్రీమ్స్లో చెప్పాను. యాక్చువల్గా అతను లేడు ఇప్పుడు. సో దాంట్లో అన్నీ చెప్పారు, ఆ సిస్టమ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా బయర్స్ అంటే ఏంటి అని. సో అటువంటిది ఈ సినిమాకి ఎవరో మన పవన్ కళ్యాణ్ సినిమా డిలే అయిపోయింది. ప్రాజెక్ట్ డిలే అయిపోతే సాధారణంగా దాని యొక్క పరపతి పోతుంది. అది ఓజీ మధ్యలోకి చిరంజీవి సినిమా ఎందుకు ఫ్రెష్గా స్టార్ట్ అయింది. అబ్బాయి పెద్దగా బ్రహ్మాండ విశ్వంబర అదేదో సినిమా ముందు రామారావు గారు మనవాడితో తీశాడు కదా. రామారావు గారు అబ్బాయితో సినిమా తీశాడు కదా అతను. ఏదన్నా సినిమా వచ్చింది కదా విశ్వంబర సినిమా, దీని పేరు విశ్వంబర, దాని పేరు ఏదో ఉంటుంది కదా, అది హిట్. అది కళ్యాణ్ రామ్ యాక్ట్ చేసిన సినిమా. ఆ డైరెక్టర్కి ఇచ్చారు ఎవరు, చిరంజీవి. ఎందుకు బయర్స్ ఉంటారు, దానికి తగ్గ బయర్స్ ఉంటారు. వాళ్ళు ఎక్కడో చెప్తారు ఒక 50 కోట్లు, ఒక 60 కోట్లు ఖర్చు అయింది అనుకోండి, 150 కోట్లు ఖర్చు అయిందని చెప్తారు. 150 కోట్ల కంటే ఎక్కువ రావాలని చూస్తారు వాళ్ళు. అవ్వదు. మళ్ళీ అప్పుడప్పుడు చెప్పేస్తున్నాం కాబట్టి తెలుసు వాళ్ళకి. సో ప్రతి చిన్న సినిమాకు కూడా 100 కోట్లు అన్నాడు అల్లు అరవింద్. ఏదో తాండవ అంటే తండేలో గిండేలో దానికి 100 కోట్లు అయితే నిజంగా 100 కోట్లు ఖర్చు పెట్టే సినిమాని 1000 కోట్లు అంటాడు రాజమౌళి. ఇది సూది అంతా యాక్చువల్గాను. అంచేత వీళ్ళు కూడా అడిగేటప్పుడు అలా అడుగుతారు, చెప్తారు వాళ్ళు. టోటల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా 150 కోట్లు బిజినెస్ చేద్దామని అంటారు ఎవరో చిరంజీవి వాళ్ళను. దానికి తగ్గట్టుగా వస్తారు, కొనుక్కోకుండా ఎందుకుంటారు. ఊరినే చెప్తారు, టాక్ తెలియదు, ఎవరికి సగం తెలియదు చెత్తగాడు. కానీ వస్తారు, దానికి ఉంటారు బయర్స్, దీనికి ఉంటారు. ఏం రత్నం మామూలు ప్రొడ్యూసర్ కాదు, చాలా కాలం క్రితం ఉన్న ప్రొడ్యూసర్. ఇప్పుడున్న వాళ్ళు ఏదో విధంగా దగ్గర రూపాయి పావులకు కొట్టేద్దామని చూసుకుని థియేటర్లు లేవు అవి లేవని చెప్పి ఇది పెట్టారు. బట్ అవన్నీ జరగవు. కానీ అతనికి ఇవ్వాలనుకుంటే ఇచ్చేయచ్చు. నిజంగా సినిమా మీద అంత నమ్మకం ఉంటే రీషూట్ చేస్తున్నట్టున్నారు అక్కడక్కడ ఏవైతే బాగోలేదు. ఇంత వివాదంలో పడి కూడా సూపర్ హిట్ అవ్వచ్చు. సూపర్ హిట్ అవ్వాలని ఎందుకు కోరుకుంటామంటే అతను ఒకప్పుడు పెద్ద ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా బచ్చాగాళ్ళు. అంచేత అతను కంటే ఎక్కువ రాజస్థాన్ చూసాడు. అతను పెద్ద సినిమాలు తీశాడు, శంకర్లతోటి వాళ్ళతోటి కమల్తోటి అందరూ సినిమాలు తీశాడు. కింద మీద పడి ఒక మేకప్ మ్యాన్ అతను. సో అతనికి అన్యాయం జరిగింది విధి ప్రకారంగా. పవన్ కళ్యాణ్ తోటి తీద్దాం అనుకుని 7-8 సంవత్సరాలు అయిపోయింది. 7-8 సంవత్సరాలు ఎవడన్నా ఆగలట? ₹1 ఎంత అవుతుంది? 7 సంవత్సరాలకి 1.5 crore 2.5 కోట్లు అయిపోతుంది. అలా 10 కోట్లుగా ఉంటే 25 కోట్లు అయిపోయి ఉంటుంది. అలాగే అప్పు పెరుగుతూ ఉంటుంది కదా. అంచేతను అన్ని విధాలా దెబ్బతిన్నాడు. ఇది పవన్ కళ్యాణ్ గురించి కాకపోయినా కూడా పవన్ కళ్యాణ్కి కొత్తగా వచ్చే ఇమేజ్ ఏముంది? డిప్యూటీ సీఎం అయిపోయాడు, 23 సీట్లు చీప్ చేశాడు. ఇప్పుడు బాగుపడవలసింది ఓజీ ప్రొడ్యూసర్లను, ఈ హరిహర వీరమల్లి ప్రొడ్యూసర్లే బాగుపడాలి కదా. ఇది ఏదో విధంగా కంప్లీట్ చేసాడు అనిపించుకున్న లోపల థియేటర్ల బంద్ అని చెప్పేసి ఫిట్టింగ్ పెట్టారు. వాళ్ళు ఎవరో తెలిసిపోయింది, జనాలు అందరికీ తెలిసాడు. వాళ్ళు మళ్ళీ చెప్తారు. వాళ్ళు కూడా నాకు కావాల్సిన కూడా చెప్తున్నాను. ప్లస్ వాళ్ళ హస్తం ఉంది. హస్తం లేకుండా ఎందుకు వాళ్ళకి తెలియకుండా థియేటర్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బంద్ చేయడానికి రాజమండ్రి ఎవడో ఉన్నాడు కోనకిస్కగాడు, ఆడు ఒక్కడి వల్ల అవుద్దా? ఆడు జనసేన పార్టీయే.
ఓకే. వాటి ద్వారా కదిపించారు, కాన్స్పైర్ చేసి దొరికిపోయారు. దొరికిపోతే నేను కదంటే నేను కదండి నేను అంటున్నారు నలుగురును. వాళ్ళు ఎవరో నేను లేని బాబు అంటాడు, నాకు థియేటర్లో లేవు అయిపోయినాయి అంటాడు. తెలంగాణలో నాకు ఒకటే ఉంది ఏ త్రిబుల్ ఏ అని. ఆంధ్రాలో 13 14 ఉన్నాయి, ఆ 14 13 కూడా వద్దని చెప్పేసాను, ఇంకా రెన్యూవల్ చేయొద్దని. అలాగే దిల్ రాజు వచ్చి నాకు 30 ఉన్నాయి అంటాడు. యాక్చువల్ మెయిన్ బ్లేమ్ దిల్ రాజు మీద గంటేస్తారు, కానీ వీళ్ళ నలుగురు మాట్లాడకుండా చేయకుండా లేదు. కానీ వీళ్ళ నలుగురు కూడా పవన్ కళ్యాణ్కి అగెనెస్టే, వాళ్ళని చూసి ఐసీ పడేవాళ్ళే. సో సులీన్ సంగతి నాకు తెలియదు, కానీ వాళ్ళకు ఉన్నాయి థియేటర్లు. ఇవన్నీ కాకుండా థియేటర్ ఓనర్ల చేతిలోనే ఉన్న థియేటర్లు కొన్ని ఉన్నాయి. రాక అతని సినిమా వస్తుంటే రత్నం యొక్క పొజిషన్ కూడా మార్చకుండా, పొజిషన్ కూడా తెలుసుకోకుండా థియేటర్లు బందని ఎలాగంటారు? మీరు ఏదో సోల్ ప్రొపరైటర్సా, సోల్ అథారిటీయా, మహారాజులా, మైసూరు మహారాజులాగా? తప్పది. అది ఇప్పుడు ఎవరికాడే నేను కాదు బాబు అని అనేసారు, ఇంక్లూడింగ్ దిల్ రాజు కూడా అన్నాడు. కానీ ఎక్కువ బ్లేమ్ దిల్ రాజు మీద పడిపోయింది. అంచేత అది మర్చిపోతారు. టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ లాగా మర్చిపోతారు. ఒక మంచి విపత్తు జరుగుద్ది, 2 రోజులు ఆడకుంటారు, మీరు వచ్చి నన్ను అడుగుతారు, నాలుగు ఏం చెప్తాం, దాని తర్వాత మళ్ళీ ఇంకోటి వస్తుంది కదా మళ్ళీ. అర్థమైనప్పుడు మీకు. సో ఆ విధంగా మర్చిపోతారు. కానీ ఆ సినిమాకి మట్టుకు న్యాయం జరగాలి. ఎలాగంటే న్యాయం జరగాలని సినిమా బాగుండాలి. మరి ఊరికి న్యాయం జరగాలని చెప్పేసి బయర్స్ వచ్చేసి పెద్ద బాగోకుండా ఉన్న సినిమాని కొనేడు కదా, అది బాగుండేటట్టు చేయాలి. బాగానే ఉంటుంది అనుకున్నాను, అందుకనే రీషూట్ చేస్తున్నారు. గీత గోవిందం ఉంది, 15 రోజులు రీషూట్ చేశారు. సినిమా అయిన తర్వాత మొత్తం ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు ప్రొడ్యూసర్. ఎప్పుడైతే ఫుల్ ఫ్రీడమ్ డైరెక్టర్ వాళ్ళకి ఇచ్చాడో వాళ్ళు ఏదో విధంగా హిట్ చేయడానికి మళ్ళీ తీస్తారు. ఏదైతే బాగుందో సురేష్ బాబు చేస్తాడు, వాళ్ళు క్యాపబుల్ పర్సన్ కాబట్టి సురేష్ బాబు చేసి ఇప్పుడు సినిమాలే తీయలేడు, ఇప్పుడు ఉన్న ఖర్చులు తట్టుకోలేడు, అంత ఖర్చు పెట్టలేడు. అంచేత అలాగే చేసిన సినిమాలు, అతను చేసిన సినిమాలు, వాళ్ళ ఫాదర్ చేసిన సినిమాలు అన్నీ కూడా రీషూట్ చేసేవారు. ఇంక్లూడింగ్ ఈవి సత్యనారాయణ చేసిన సినిమాలు కూడా బాగోకపోతే వాళ్ళ డైరెక్టర్లు అందరూ కూర్చోబెట్టి ఎక్కడెక్కడ బాగోలేదని చెప్పి వాళ్ళు షూట్ చేసేవారు. అలాగే ఎంతమంది ప్రొడ్యూసర్ డేకలు చేయలేరు. అలాగే దీనికి చేస్తారంటే పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ కూడా తిరిగి ఇచ్చాడు అంటున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఎంత ఇస్తాడు? 11 కోట్లు. సినిమాకి 11 కోట్లే కాదు కదా, నువ్వు ఇచ్చిన రెమ్యూనరేషనే కాదు కదా, ఇంకా బోల్డ్ అంత ఖర్చు అయి ఉంటుంది. అది డైరెక్టర్ మారిపోయాడు. దానికి ఎన్ని జరగాలో, ఎన్ని అవాంతరాలు జరగాలో అన్నీ జరిగిపోయినాయి. అయినా కూడా సినిమా బాగుండేటట్టు బాగుంటే బయర్స్ పెద్ద ఎక్కువ భోజపడి వెళ్ళిపోకుండా అన్నట్టుగా ఎవరో ఆపుతున్నారు. అది జరుగుతుంది, అది యాక్చువల్గానే. కానీ అది బయట పడిపోతుంది. అది ఇప్పుడు ఇంక చేయరు, ఎందుకంటే ఇప్పుడు అందరికి ఎవరి కాళ్ళకి భుజాలు తడుకుంటున్నారు. కానీ చాలామంది పాత్ర ఉండే ఉంటుంది. ఎందుకు ఏమీ లేదు, తక్కువ కొట్టేసేయడానికి, తక్కువ కొట్టచ్చు, డబ్బులు కూడా ఇవ్వక లేకుండా రిలీజ్ చేయొచ్చు. ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఎవరు. కానీ డిస్ట్రిబ్యూషన్లో 2 రకాలు ఉంటాయి, రిటర్నబుల్ అడ్వాన్స్, నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్, ఎన్ఆర్ఏ అంటారు. నీకు అడ్వాన్స్ ఇచ్చి రిలీజ్ చేస్తారు, ఒకవేళ రాకపోయినా కూడా అంతే. రిటర్నబుల్ అడ్వాన్స్ అంటే ఎక్కువ ఇస్తారు, నువ్వు చెప్పిన రేటుకి దగ్గరలో ఇస్తారు, కానీ డబ్బులు రాకపోతే తిరిగి ఇవ్వాలి, ఆస్తులు తాకట్టు పెట్టాలి. ఓకే, అది రిటర్నబుల్ అడ్వాన్స్. ఎన్ఆర్ఏ అంటే నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్. అందరికి తెలుసు, నువ్వు అడుగుతున్నావు అని చెప్తున్నావు, కానీ సినిమాలో ఉన్న వాళ్ళు 80% తెలుసు. ప్రజలకు ఏమన్నా కొంచెం మళ్ళీ గుర్తు చేస్తాను, కానీ వాళ్ళందరికీ అన్నీ తెలుసు యాక్చువల్గా. ఎన్ఆర్ఏ అంటే ఏంటో, రిటర్నబుల్ అడ్వాన్స్ ఏంటో, డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో, అవుట్ రేట్ ఏంటో అన్నీ తెలుసు వాళ్ళకి. నేను సినిమా స్కూల్గా మా వాళ్ళు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. నాకు చూసేవాళ్ళు ఈ జనాల్లో 1,00,000 మంది ఉన్నారనుకోండి, అందులో డెఫినెట్గా 1000 మంది నాకు సంబంధించిన చూస్తారు. వాళ్ళ గురించి చెప్తాను అనమాట యాక్చువల్గా. సో ఇది ఎవరు ఆపుతారు? చిరంజీవి సినిమాని కూడా, చిరంజీవి ఏజ్ అయినా కూడా భోజపడి చేశాడు. ఎవడైనా సినిమా హిట్ అయితే ఆయన పట్టుకొచ్చేతాడు చెప్తారు కదా, ఆ డైరెక్టర్ ఇంటికి తీసుకెళ్ళిపోయి అడ్వాన్స్ ఇచ్చేసి సినిమా చేయమంటాడు. అంటే నీ సక్సెస్ నాకు వచ్చేయాలని. తప్పేం లేదు. ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ బింబిసారా, అది చెప్పండి దాన్ని చెప్పట్లేదు, బింబిసారా అన్న డైరెక్ట్ చేసినవండి సినిమా హిట్ అయింది కాబట్టి కళ్యాణ్ రామ్ తోటి వెంటనే వాళ్ళ ఫాదర్ నా ఫ్రెండే సత్యనారాయణ రెడ్డి అంటారనమాట. సో వాళ్ళ అబ్బాయి వీడు. సో చిరంజీవి సినిమా కానీ ఎగిరి గంతేసి సినిమా చేశాడు, బాగానే చేసి ఉంటాడు కదా. ఆ సినిమా బాగా చేసినప్పుడు చేయకుండా ఎలా ఉంటాడు? చిరంజీవికి బాగా చూపించి, అంగంగా చూపించి బాగా చేసి ఉంటాడు. దానికి ఎందుకు బయలుస్తారు? బయలు వస్తారు. ఇప్పుడు 1 కోటి రూపాయలు చెప్పేది 10 కోట్లు చెప్తే 3 కోట్లు కడుగుతాడు వాడు. అదేంటప్పుడు మీకు అంతే చెప్తే రాకుండా ఎందుకుంటారు? వీళ్ళందరూ కమర్షియల్ యాక్టర్స్. అసలు కమర్షియల్గా స్టార్ట్ అయిన స్టార్స్లో చిరంజీవి నెంబర్ 1. 40 ఏళ్ళు ఏలేడు. ఎందుకు రారు వైర్స్? కాకపోతే వీళ్ళు రేటు బుద్ధి వచ్చినప్పుడు సంఖ్య ఎక్కాలి. ఈ ఒకేసారి మొత్తం బంగారు బాధను కోసి తిందామని ఉంటారు యాక్చువల్గా ప్రొడ్యూసర్. అవి జరగవు. అవి బాలకృష్ణ సినిమాలు జరగవు, ఎవరి సినిమాలు జరగవు. అదేంటప్పుడు మీకు ఒక రేటు చెప్తారు, వీళ్ళు ఎక్కడో చెప్తారు.
ఇప్పుడు స్పిరిట్ అని ఉందనుకో సినిమా, అతను ముందు అతను యానిమల్ హిట్ అయిందని చెప్పేసి ఎక్కడో చెప్పాడు అనుకోండి, 600 కోట్లు 700 కోట్లు రేంజ్ ఇండియా అంతా. ఆ రేంజ్ చెప్తే కొనవచ్చు. ఒక 100 కోట్ల అటు ఇటులో అవి డివైడ్ చేస్తారన్నమాట. యూపీ ఎంత, ఆంధ్రప్రదేశ్ ఎంత, అదే ఆ విధంగా ఎన్ఆర్ఏ అంటే నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ఇచ్చి కానీ ఏదో ఒక అరేంజ్మెంట్లో కొంటారు. ఎందుకు కొంటారు? క్రేజ్ ఉన్న సినిమాలు కొనపోతే కొంటారు. ఇవి దీస్ ఆర్ ఆల్ క్రేజీ ప్రోడక్ట్స్. ఇవన్నీ ప్రభాస్ క్రేజీ ప్రోడక్ట్ ఎప్పుడు కూడాను. బన్నీ, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, వీళ్ళందరూ క్రేజీ ప్రోడక్ట్స్ ఇన్ ఇండియా నవ్ మోర్ దెన్ బాలీవుడ్. తమిళకి లేదు, పోయింది అన్నారన్నమాట. ఇప్పుడు ఓన్లీ మన తెలుగు వాళ్ళే టాప్ ఆఫ్ ద వరల్డ్. అంచేత అవన్నీ కొంటారు. ఇంకా వీడియోకర్గా మంచి ఒక క్రియేటివ్గా ప్రోడక్ట్గా చేయాలనుకునే సినిమాలు ఉంటాయి. అవి కొంచెం జాగ్రత్తగా చేసుకుని థియేటర్లో రిలీజ్ అయ్యేటట్టుగా చేసుకోవాలి. థియేటర్లో రిలీజ్ అయ్యేట్టు చేసుకోవాలంటే అమ్మలేకపోతే డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలి. ఎన్ఆర్ఏ కానీ రిటర్నబుల్ అడ్వాన్స్ కానీ ఏదో ఒక విధంగా జరుగుతాయి. ఎన్ని ఉంటాయి అలాగా. ఒక 50 సినిమాలు చేస్తే 10 సినిమాలు డెఫినెట్గా రిలీజ్ అవుతాయి, హెల్తీగా రిలీజ్ అవుతాయి. రేట్లకి ఎక్కువ తక్కువ ఉంటుంది. కొనుక్కునేవాడు ఆ డస్ట్ ఉంది, 10 రూపాయలు చెప్తాం సినిమా తీసినాడు, నేను ₹1 అడుగుతాడు. అడగడు, పోతాడు. దేంటి వెళ్ళిపోయాడు అనుకుంటే అంత చెప్తే అలాగ వస్తా, అలాగంటే మీరు 10 రూపాయలు చెప్తారు, ఏదో మీరు 4-5 రూపాయలు చెప్తే మేము 3 రూపాయలు అడుగుదామని చెప్తారు వాళ్ళు. ఏదో వాళ్ళ మాట్లాడదామని చెప్పేసి 4 కాదు కానీ ఒక 5-6 ఇయ్యి అంటాడు. నేను ₹4 ఇవ్వను అంటాడు. అదేందా ఆ విధంగా కొనుక్కుంటారు. బయర్స్ ఉన్నది కొనుక్కోవడానికి. అతను వేరే వాళ్ళ ₹2 వడ్డీకో ₹1 వడ్డీకి తెచ్చి కొంటాడు ఒక ఏరియాకి. అంచేత రాకుండా ఎందుకుంటారు? ఈ 10-15 సినిమాలు ఉంటాయి, ఈ స్టార్స్తో తీసిన 100% అవుతాయి బిజినెస్. దాన్ని బ్యాట్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఆ బారాలదట, ఇక్కడ అలాదా, ఆ మహేష్ బాబుకి రాజమౌళికి ఏదో వచ్చిందట, వెళ్ళి చూసినట్ట దగ్గరికి వెళ్ళి ఏదో ఫిట్టింగ్ పెడతా ఉంటారు సోషల్ మీడియాలో గెట్టిన వాళ్ళు. ఈ ఏమి నిలబడు. ఫైనల్గా ప్రోడక్ట్ వస్తుంది, గుద్దేస్తుంది. రాజమౌళిది కానీ సుకుమార్ది కానీ ఇప్పుడు మార్కెట్లో ఉన్న వాళ్ళ సినిమాలు బాగోపోతే కవరేజ్ లెవెల్లో ఉంటాయి. అవసరమైతే రీషూట్ కూడా చేస్తారు కాబట్టి డెఫినెట్గా అవన్నీ బిజినెస్ అవుతాయి. కాబట్టి వాళ్ళు అనుకున్నంత అవ్వకపోవచ్చు. ఆ ఫిగర్ లాంటి ఫ్యాక్ట్స్ చెప్పరు. ఎందుకు చెప్పరు. బడ్జెట్ ఒకటి చెప్తూ ఉంటారు అబద్ధం. ₹1 ఖర్చు పెట్టి ₹10, ఒక 50 కోట్లు ఖర్చు పెడితే 150 అంటారు, 150 ఖర్చు పెడితే 500 అంటారు. అది తప్పితే మిగతా ఏది చెప్పరు. ఆ పెద్ద లై, జీవితమే ఒక పెద్ద లై అంటారు. జీవితమే ఒక పెద్ద అబద్ధం అండ్ జీవితమే ఒక పెద్ద జోకు. అందులో సినిమా అనేది ఇంకా పెద్ద జోక్. అది అంతేనా? అంచేది ఈ జోకుల మధ్యన పెరుగుతున్నాం మనం అంతా. యాక్చువల్గా అమ్ముడు అవ్వకపోవటం ఉండదమ్మా, అమ్ముడు అవ్వగలరు. కాకపోతే రేట్లు తేడా ఉంటాయి. ఏ సినిమా కూడా చెప్పిన రేటు కొనరు, ఇంక్లూడింగ్ అల్లారు సినిమా కూడా. నేనే రిలీజ్ చేసుకోమంటారు, మేము ఇంతే రేట్ ఇస్తామంటారు. అంతే. అదే మీకు ఆ విధంగా హరిహర వీరమల్లుకి అందరూ సిండికేట్ అయిపోయి దీన్ని ఇంతకంటే ఎక్కువ కొనదు ఆ టైంలో ఏదో ఎవడో చెప్పుంటాడు. అది ఉంది ఇక్కడేంటి మెడ్రాస్లో ఉన్నప్పుడు కూడా ఉంది. బయర్స్ అంతా కూడా 2-3 లాడ్జ్లో ఉంటారు, ఫోన్ చేసుకుంటారు. ఇప్పుడైతే మొబైల్ చేసుకుంటూ ఉంటారు. ఇంతకు అడిగాం, మీరైనా ఇదే రేటు కొనుక్కోండి, మేమైనా కొంటాం, కానీ అటు ఇటు కానీ మీరు పెంచారంటే అటు చెట్టు ఎక్కేస్తాడు ప్రొడ్యూసర్ అని చెప్పి అంతకంటే ఎక్కువ అడగండి అంటాడు. అర్థమైంది. ఇప్పుడు అలా వాళ్ళు కొమ్మక్క అయిపోతారు అనమాట. ఇది జరుగుద్ది యాక్చువల్గా. కానీ అయినా కూడా మనం కొందాం అని వెళ్తూ ఉంటారు అనమాట. ఆ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళకి ఇస్తారు. అటు దగ్గర థియేటర్లు ఉన్నాయో లేదో చూస్తారు ప్రొడ్యూసర్, మేనేజ్ చేయగలడా లేదా చూస్తాడు. మనం ఇస్తే ఏదో చెత్త థియేటర్లు చేస్తాడా, మంచి థియేటర్లు ఇస్తాడా, దిల్రాజ్ ఇస్తాడా, సునీల్ గారు ఇస్తాడా, రామారెడ్డి గారు అబ్బాయి ఇస్తాడా, అల్లు అరవింద్ ఇస్తాడా, ఇవన్నీ ప్రొడ్యూసర్ చూసుకుంటాడు. కొనేవాడికి ఆ కెపాసిటీ కూడా ఉండాలి. ఇవ్వకుండా ఉండరు. పెద్ద నటులు, స్టార్లు యాక్ట్ చేసిన సినిమాలకి వీళ్ళందరూ కూడా ఇస్తారు. అన్లెస్ దే హ్యావ్ ఏ అనదర్ ఫిలిం ఇన్ దట్. ఆ చీర అలాగే చేస్తే రేపొద్దున వాళ్ళు చేసిన సినిమాకి వీళ్ళెవరు అంటే అది ఉండదు. కాకపోతే ఓవరాల్గా థియేటర్లు బంద్ అనే ఒక చిన్న పట్టుకొచ్చారన్నమాట. ఏంటి, పవన్ కళ్యాణ్ మీద కోపంతో కాదు, ఈ సినిమాని ఊరికిన దెబ్బేయడానికి. హరిహర వీరమల్లు సినిమాని తక్కువలో కొనేసుకోవడం కోసం ఏదేదో కాన్స్పైర్ చేశారనమాట. అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఇతను కూడా మరి ఖర్చు పెట్టిన డబ్బులకి నా అప్పులు తీరిపోయిన తర్వాత కనీసం నాకు 10% అని మిగలాలి అని అనుకుంటాడు ఏం రత్నం. అలాగా జరగట్లేదు. ఇంకా ఏదో రీషూట్ చేయాలో ఏదో కొన్ని కాలయాపన ఉంది కాబట్టి డేట్ మార్చారు. ఇన్ని సినిమాలు మార్చారు. డేట్లు థియేటర్లు దొరకకపోతే 7 నెలలు 9 నెలలు ఆపారు సినిమాని, బేబీ సినిమాని. మంచి టైంలో రిలీజ్ చేయాలంటే ఆపు, ప్రమోషన్ ఆపేయండి అన్నాడు ఆయన, అల్లు అరవింద్ గారు. నేను చేసి పెడతానని అంతే ఆపేస్తారు. ఆపేసిన 9 నెలల తర్వాత రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. వాళ్ళకి తెలిసి ఎప్పుడు రిలీజ్, పెద్ద సినిమాలు లేనప్పుడు రిలీజ్ చేయాలి చిన్న సినిమాని, చేస్తే బాగా ఆడుద్ది. అదేవిధంగా త్రివిక్రమ్ సినిమా ఉంది కదా,
అదే అంతే ఆగమంటే ఆగాడు. వాళ్ళ దగ్గర థియేటర్స్ ఉన్నాయి. ఇప్పుడు చేస్తే అలిగిపోతావు. ఇప్పుడు ఒక పక్కన మహేష్ బాబు వస్తుంది, ఒక పక్కన పవన్ కళ్యాణ్ వస్తుందని ఆ సినిమాల మధ్యన ఎగిరిపోతాయి చిన్న సినిమాలు. అంచేత ఎవరు అప్పుడు వెయిట్ చేయమంటే వెయిట్ చేయాలి. అది 4 నెలలు అవ్వచ్చు, 5 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు. వాళ్ళు వెయిట్ చేయమంటే వెయిట్ చేసేది ఒకటిని, వీడు అసలు బిజినెస్ చేసుకోలేక వెయిట్ చేస్తే మటుకు స్టేల్ అయిపోతుంది సినిమా కొచ్చాడియన్ లాగా. దానికి బయర్స్ రాకపోవడం అంటారు. ఆ వచ్చిన వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు వచ్చారు, రిలీజ్ చేసారు, పోయింది. రజనీకాంత్ మరి హీరో మరి ఎందుకు వాళ్ళది స్టేల్ అయిపోకూడదు సినిమా. స్టేల్ అయినా కూడా కారణం కరెక్ట్గా ఉండాలి. ఆ బేబీ అనే సినిమా కారణం ఏంటి? అల్లు అరవింద్ లాంటి ఒక జైంట్ థియేటర్ ఓనరు, ప్రొడ్యూసరు, సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి అతను ఆగమన్నాడు అనేది వచ్చింది కాబట్టి ఆగేరాళ్ళు అనుకున్నట్టుగా. తర్వాత మళ్ళీ అతనే రిలీజ్ చేశాడు, ఒక 100 థియేటర్లలో చేసాడు. గుద్దేసింది సినిమా. అది సినిమా జెన్యున్గా బాగుంది కాబట్టి అర్థమైందా. ఇది జరుగుతూ ఉంటుంది. అంతేగాని బయర్స్ లేకపోతే బయర్స్ ఉంటారు. ఏ సినిమా ఎంత చెట్టుగా అంత గాలి డెఫినెట్గా ఉంటారు. కాకపోతే అది రత్నానికి సూటబుల్గా ఉందా లేదా అని చూసుకోవాలి మనం. థ్యాంక్ యూ సో మచ్ సార్.